నమస్తే. నేను నాగశ్రీ డైరీస్‌కి స్వాగతం. మా భూటాన్ ట్రిప్‌లో ఈరోజు చివరి రోజు. దారిలో ఉన్న పారో సిటీని చూసుకొని సాయంత్రం సమయానికి ఇండియా బోర్డర్‌కి చేరిపోతాం. రేపు హైదరాబాద్‌కి తిరుగు ప్రయాణం. ఇక్కడ తెల్లవారుజామున 4:30కే వెలుగొచ్చేస్తుంది. 5:30 ఆ సమయానికి సూర్యోదయం కూడా అవుతుందండి. చాలా బావుంటుంది. పొద్దున్నే మాత్రం ఇక్కడ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. పిచ్చుకలు కూడా చాలా ఎక్కువ కనిపించాయి. మరి అన్ని పిచ్చుకలు ఉన్నాయంటే పొల్యూషన్ లేనట్టే గదా! ఇవాళ ఏమేమొచ్చాయి? ఇది పోహానా? ఉప్మానా? పోహా పోహా, పూరి అంటే ఇవాళ చాలా బావుంటుంది. పూరీలో వీళ్ళు ఎక్స్‌పర్ట్ అండి. పూరి ఒకటిను తర్వాత ఆలు పరాటా అద్భుతంగా చేశారు. పూరీలైతే నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టున్నాయి. బంగాళదుంప కూర, ఎగ్. బాయిల్డ్ ఎగ్. గుడ్ మార్నింగ్. ఇవాళ 4th డేకి వచ్చాం కదా, ఎలా ఉంది టిఫిన్? బాగుంది. టిఫిన్ బాగుందా? పూరి ట్రిప్ ఏమనిపిస్తుంది? చాలా బాగుంది. నైస్. ముందు మనం స్ట్రెస్ తగ్గి ప్రశాంతంగా అసలు ఉంటుంది కదా. బయట ఆలోచనే లేదు థింకింగ్. ఆ. ఇవాళ టిఫిన్ ఎలా ఉందండి? బాగుంది. వీళ్ళు పూరీలో ఎక్స్పర్ట్లా ఉన్నారు కదా. పూరి ఒకటి పరోటా. కూడా కరెక్టే. బాగుందండి ఇవాళ కూడా ఫుడ్. ఇవాళ కూడా థ్యాంక్ యూ. ఇవాళ 4th డేకి వచ్చేసాం. ప్యూర్ గోధుమ పిండి. 4th డేకి వచ్చేసాం ఇవాళ. అవును, అయిపోయింది. ఇంకా అప్పుడే బాగా వస్తుంది. ఎలా ఉంది లోపల టిఫిన్? చాలా బాగుంది కదా. మన ఈ 3 రోజులు కూడా ఏం మిస్ అయినట్టు అనిపించలేదు. లాస్ట్ డే ఫుల్ ఎంజాయ్ సో రాజధాని వదిలేస్తున్నాం. తింపు బాగుంది. ట్రిప్ బాగుంది. ఫ్యాషన్ షోలు కూడా చేసేస్తున్నారు మా వాళ్ళు. ఏవైనా రెడీ అవుతున్నారు అసలు. మోడర్న్గా రెడీ అయిపోతున్నారండి. వయసులు తగ్గించేస్తున్నారు, ఫ్రాక్లు వేసేస్తున్నారు. ఎలా ఉంది డియర్? సూపర్ గా ఉంది. ఈ పిల్ల చాలా యాక్టివ్ అండి, మామూలు యాక్టివ్ కూడా కాదు. ఈ పిల్ల చెవిలో ఆ పిల్ల చెప్తూ ఉంటుంది. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అంట, స్నేహితులు, రాళ్ళు. సో అన్ని ఏజ్లు ఉన్నాం. తను ప్రియ, మీకు పరిచయం చేశాం కదా. ప్రియాకి థ్యాంక్స్ చెప్పేయాలి. తిప్పు వదిలేస్తున్నాం కదా. బాగుంది బ్రేక్ఫాస్ట్. సో మా వాళ్ళంతా చూస్తారా. ఏమేమో సుధా. చాలా ఎలా ఉందండి టిఫిన్? ఈ హోటల్లో చెఫ్కి అయితే ప్రశంసల వర్షం కురిపించేశారండి. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ ఫుల్ సాలిడ్గా పెట్టారు. మంచిగా పూరీ కూర, అచ్చాయ్, పరాటా, సూపర్ టేస్ట్. अच्छा बहुत अच्छा है. कल पराठा बनाया ना आलू का, बहुत अच्छा है. లైక్ పరాటా ఎంత బాగా చేశారంటే ఈయన నోట్లో వేసుకుంటే కరిగిపోయిందండి. సో మీకు నిజంగా భోజనం మంచిగా పెట్టిన ఆయనకి మనం ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పి తీరాలి. థ్యాంక్ యూ. సో ఇదంతా వాళ్ళ టీం అండి. ఎంత మంచి పిల్లలు, ఎంత బాగా మర్యాద చేశారో, ఎంత బాగా చూసుకున్నారు. మీరు సింగిల్గా ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చినా కూడా మీరు ఈ హోటల్లో సేఫ్గా దిగచ్చండి. చాలా బాగుంది, సేఫ్గా ఉంది. ఫుడ్ నచ్చాయి, హాస్పిటాలిటీ అచ్చాయి, సర్వీస్ అచ్చాయి. నాకు వచ్చిన హిందీ చెప్పేసా. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. సింగిల్గా వచ్చేవారు కూడా హాయిగా ఉండొచ్చు అండి. వైఫ్ అండ్ హస్బెండ్ ప్లాన్ చేసుకున్నా, లేకపోతే మీరు ఇంకెవరైనా ఫ్రెండ్స్ టూర్ ప్లాన్ చేసుకున్నా కూడా మీరు సింగిల్గా వస్తాం, మేము ఎవరి టూర్స్ ద్వారా రాము అని అనుకున్న వారు కూడా హాయిగా ఈ హోటల్లో స్టే చేయొచ్చు. సేఫ్టీ ముందు బాగుంది, చాలా బాగుంది. సేఫ్టీ ఉంది, చక్కగా ఫుడ్ అంతా కూడా బాగుంది. ఈ ఆడపిల్లలు అయితే అలా నవ్వుతూనే ఉన్నారు. బాయ్. భూటాన్ రాజధాని థింపులో 3 రోజుల పాటు ఉండి ఆ తర్వాత మేము తిరుగు ప్రయాణం అయ్యాం. ఈరోజు సాయంత్రానికి ఇండియా బోర్డర్కి చేరుకుంటాము. అయితే ఈ జర్నీలో మధ్యలో పారో సిటీని కూడా సందర్శిస్తున్నాం.
కానీ పారోలో చాలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. భూటాన్ దేశం చిన్నదే అయినా అన్నీ వివరంగా చూడాలి అని అనుకుంటే మాత్రం కొంచెం మనం సమయం ఇచ్చి ఒక వారం రోజులు ఉండేలాగా ప్లాన్ చేసుకుంటే నేచర్‌లో అలా గడుపుతూ చక్కగా వాళ్ళ సాంప్రదాయాలు తెలుసుకుంటూ తిరిగి రావచ్చండి. కాకపోతే మనం తక్కువ రోజులు పెట్టుకుంటాం కాబట్టి సాధ్యమైనంతలో ముఖ్యమైనవన్నీ కూడా చూసుకుంటూ వస్తాం. ఈ పారో సిటీ కూడా రాజధానికి చాలా దగ్గరలోనే ఉంటుంది. ఇది అత్యంత పురాతనమైన నగరంగా చెప్తారండి. ఇది కూడా ఏంటంటే భూటాన్‌లో అత్యంత అందమైన లోయల్లో ఉంటుంది. పశ్చిమ భూటాన్‌లో పరోచు నది ఒడ్డునుంది ఈ సిటీ. ఇక్కడ పవిత్రమైన టైగర్స్ నెస్ట్ మొనాస్టరీ ఉంది. టైగర్స్ నెస్ట్ అనేది ఖచ్చితంగా చూడటానికి వెడతారు ఏ టూరిస్ట్ అయినా సరే. అయితే మేము మా లిస్ట్‌లో ఇది పెట్టుకోకపోవడానికి గల కారణం ఏంటి అంటే, అది ట్రెక్కింగ్ చేయాలి. మనం కొండ పైదాకా కర్ర పట్టుకొని ఎక్కాలి. ఎక్కడం జాగ్రత్తగా ఎక్కుతాంట కానండి, దిగడం చాలా కష్టం అని చెప్తారు. సో, ఆ ఒక్క ప్లేసు మేము చూడలేకపోయాం. అదొక అసంతృప్తి మాలో ఉండిపోయింది. కాకపోతే సమయం లేదు. ఇంకేం చేయలేం. ఇక ఆ తర్వాత భూటాన్‌లో ఏకైక అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. దేశం మొత్తం మీద ఇక్కడ ఒక్క ప్లేస్‌లోనే విమానాశ్రయం ఉంది. ప్రపంచంలోనే అత్యంత కష్టతరమైన వాణిజ్య విమానాశ్రయాలలో ఒకటిగా చెప్తూ ఉంటారు పరో అంతర్జాతీయ విమానాశ్రయం. ఎందుకింత స్పెషల్ అంటే చుట్టూ ఉన్న కొండల మధ్య నుంచి విమానం ల్యాండింగ్, టేక్ ఆఫ్ అనేది ఉంటుంది. ఇలా జాగ్రత్తగా ల్యాండింగ్ చేయాలన్నా, మళ్ళీ విమానాన్ని కొండలకి వాటికి ఇబ్బంది కలగకుండా అంటే వాటికి ప్రమాదం రాకుండా కొండలకు కాదండోయ్ విమానానికి. ప్రమాదం రాకుండా జాగ్రత్తగా టేక్ ఆఫ్ తీసుకోవాలంటే ఎంతో ఎక్స్‌పీరియన్స్ ఉన్న పైలట్స్ వల్లే సాధ్యమవుతుందట. అయితే ఆ ఎక్స్‌పీరియన్స్ చూడాలనే ఆలోచనతోటి చాలామంది ఈ ఫ్లైట్‌కి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఇక మన దేశం నుంచి అంటే ఇండియా నుంచి మీరు ఇక్కడ భూటాన్‌లోని పారో దేశానికి రావాలి అని అనుకుంటే మాత్రం విమానం ద్వారా ఢిల్లీలోనే ఫ్లైట్ ఉంది. ఇంకెక్కడి నుంచి కూడా మనకి ఫ్లైట్ అనేది లేదు. అయితే చైనా, ఆ తర్వాత టిబెట్, తైవాన్ ఇలాంటి దేశాల నుంచి ఫ్లైట్స్ ఉన్నాయి. అక్కడి నుంచి ఎక్కువ మంది టూరిస్టులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఈ విమానాశ్రయంలో ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్ ఈ 2 కొండల మధ్య నుంచే జరుగుతుంది కాబట్టి చూసి తీరాలి అని అంటారు. అది నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. ఇక పారో సిటీకి వచ్చేటప్పటికి ఏంటంటే అత్యంత పురాతనమైన దేవాలయాలు 150కి పైగా ఉన్నాయటండి. అంటే వాళ్ళ ప్రార్థనకి సంబంధించిన ఆలయాలు కావచ్చు, బుద్ధుడు ఆలయాలు కావచ్చు. ఇంకొకటి ఏంటంటే వినాయకుడిని చాలా ఎక్కువగా ఆరాధిస్తున్నారు కాబట్టి ఆయన టెంపుల్స్ కూడా ఉన్నాయట. సో, అందుకోసమని ఏంటంటే ఇక మనం ఎక్కువ సమయాన్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. పారోలో ఏంటంటే అతి పురాతనమైన పట్టణం కాబట్టి మీరు ఎక్కువగా పారోలో పురాతనమైన ఆర్కిటెక్చర్ తోటున్న భవనాల్ని అంటే పూర్వకాలమే నిర్మించిన ఎక్కువ కోటలు లాంటివి కూడా చూడొచ్చు. ఇక్కడ పచ్చని ఆల్పైన్స్ చెట్లు కనబడతాయండి. చుట్టూ పర్వతాలు ఉంటాయి. మధ్యలో ఊరు కదా! చాలా అందంగా కూడా అనిపిస్తుంది. కాకపోతే ఎక్కువగా ఏంటంటే ట్రెక్కింగ్ అనేది ఉంటుంది. ధ్యానం చేసుకోవడానికి, ప్రశాంతంగా గడపాలి అని అనుకునే వారికి పారో సిటీ చాలా బాగా నచ్చేస్తుంది. రండి మీరు కూడా మాతో పాటు పారో సిటీ చూసేద్దురు గాని. పారో సిటీలో ఫస్ట్ మేము వెళ్ళింది ఏంటంటే భూటాన్ మహిళల జాతీయ దుస్తులు వేసుకుందామని. అవి మనం ఏంటంటే చక్కగా వేసుకొని ఫోటోస్, వీడియోస్ లాంటివి తీసుకోవచ్చు. అదొక ఆనందం. మనం ముస్సోరి గానీ, లేదంటే అస్సాం వైపు వెళ్ళినప్పుడు వాళ్ళ సాంప్రదాయ దుస్తులు వేసుకొని ఫోటోస్ తీసుకుంటూ ఉంటాం కదా! అలా అన్నమాట. ఈ డ్రెస్‌ని ఏమంటారంటే కీరా అని అంటారట. భూటాన్‌లోని మహిళల జాతీయ వస్త్రం అని చెప్తారు. దీర్ఘ చతురస్రాకారంలో ఈ వస్త్రాన్ని నేస్తారు. ఇది కాలు వరకు కూడా అంటే చీలమండల వరకు కూడా పొడవాటి దుస్తుగా చెప్తారు. ఒక లుంగీలాగా అనిపిస్తుందండి. క్లాత్ అయితే మాత్రం థిక్‌గా ఉంటుంది. ఈ క్లాత్‌ని ఘో మరియు కిరా అని అంటారు. ఈ దుస్తులు వారి సాంస్కృతిక గుర్తింపులో భాగమైనప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులు ఏమంటారంటే మీరు ఏ పని చేసినా కూడా ఇదే ధరించాలి అనే ఒక చట్టాన్ని రూపొందించారు. ఇక మహిళలు ఇలా వేసుకున్నప్పుడు మగవారు కూడా ఈ సాంప్రదాయ దుస్తుల్ని ధరిస్తారు. అంటే వేరేవి వేసుకోకూడదని ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే వారు ఎక్కువగా వాళ్ళ దేశపు సంప్రదాయ దుస్తుల్నే ధరిస్తారు. ఇక్కడ ఏంటంటే ఏ పని చేసినా కూడా ఈ డ్రెసెస్ అనేవి ఖచ్చితంగా వేసుకుంటారు. మనం ఒక రూ. 500 ఇస్తే ఈ డ్రెస్సులు మనకి ఇస్తారు. మనం సరదాగా వేసుకొని ఫోటోస్ వంటివి కూడా తీసుకోవచ్చు. రోజువారీ ధరించడానికి భూటాన్ మహిళలు ఎక్కువగా ఇవి వేసుకుంటూ ఉంటారు. లేదంటే కొంచెం హాఫ్ కిరా అంటే ఇంత పొడుగు కాకుండా కొంచెం హాఫ్‌గా ఉండేది కూడా వేసుకుంటూ ఉంటారు. కానీ నేను చూసినంత వరకు పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఇలాగే కనిపించారండి.
మేము కూడా ఈ డ్రెసెస్ వేసుకుని సరదాగా ఎంజాయ్ చేసాం. తర్వాత డాన్స్‌లు, ఫోటోస్ వంటివి కూడా తీసుకున్నాం. ఒక క్షణం చిన్న పిల్లలం అయిపోయాం. ఇక ఆ తర్వాతేంటంటే డ్రెసెస్ వేసుకుని ఫోటోస్ అన్నీ అయిపోయిన తర్వాత ఆ స్టోర్‌లోనే షాపింగ్ చేసుకున్నాము. ఇక్కడ షాపింగ్ అంటే ఎక్కువగా కీ చైన్స్ బాగా కనిపిస్తూ ఉంటాయి. రకరకాలుగా ఉంటాయండి. చాలా బావుంటాయి. మీరు ఎవరికైనా గుర్తుగా గిఫ్ట్‌గా తీసుకురావాలంటే అలా కీ చైన్స్‌ని తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇలాంటి మాస్క్‌లు. ఈ బొమ్మలు ఎందుకు అని అడిగితే ఇంటికి దుష్టగ్రహాలు రాకుండా పెట్టుకుంటూ ఉంటారట. సో, మమ్మల్ని కూడా తీసుకోమంటే ఒక్కొక్కటి తీసుకున్నాం. ఇక ఆ తర్వాత ఇక్కడ షాల్లు, ఆ తర్వాత స్వెటర్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి. మీరు భూటాన్‌కి వెళ్ళినప్పుడు మీ దగ్గర వారికి, మీ ఫ్రెండ్స్‌కి తీసుకురావాలంటే కీ చైన్స్ కానీ, స్వెటర్స్ కానీ, షాల్స్, ఆ తర్వాత కొన్ని రకాల బొమ్మలు ఇలాంటివి కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో, మేము కూడా షాపింగ్‌ని పూర్తి చేసి, ఆ తర్వాత మెయిన్ మార్కెట్‌కి వెళ్ళాం. ఇప్పుడు చూస్తోందేంటంటే, ఈ వినాయకుడి బొమ్మ కనిపిస్తోంది కదా! అది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి. ఎంత బాగున్నాయో వినాయకుడి బొమ్మలు. ఇది పూజా సామాగ్రి అమ్మే స్టోర్ అండి. ఇప్పుడు మనకైతే ఎలా పూజా సామాగ్రి స్టోర్ ఉంటుందో ఇది కూడా అంతే. అంటే వారి పూజలో ఉపయోగించే అగరబత్తీలు, మడి వస్త్రాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు వేసుకునే వస్త్రాలు, ఆ తర్వాత వారి దేవుళ్ళకి సంబంధించిన చిత్రపటాలు అంటే పెయింటింగ్స్, ఆ తర్వాత లక్కీ కాయిన్స్, ఆవు నెయ్యి, పసుపు, కుంకుమలు, తర్వాత శంఖాలు కూడానండి. అభిషేకం చేస్తారు కదా! శంఖాలు. ఇవన్నీ పూజా సామాగ్రి స్టోర్. ఈ స్టోర్ కంటే ముందు నాకు ఆమె చాలా అంటే స్టోర్ ఓనర్ చాలా ఆసక్తిగా అనిపించారు. నేను స్టోర్‌లోకి వెళ్ళేటప్పటికి ఆమె దేవుడు పూజ చేసుకుంటున్నారు. వినాయకుడిని పెట్టి దీపం వెలిగించి అంటే అన్నీ మన పద్ధతులే. దీపము, అగరబత్తి ఆ తర్వాత నైవేద్యంగా వారు మంచినీటిని సమర్పిస్తారట. పాలు గాని. ఇంకంతే. ఇంక వేరే స్వీట్సు, ఫ్రూట్స్ మనకు మళ్ళీ పెట్టడం, అలంకరించటం ఏమీ ఉండదు. అంతే. నీరు లేదంటే పాలు వంటివి నైవేద్యంగా పెడతారట. ఇక ఆ తర్వాత ఆర్కిటెక్చర్‌కి సంబంధించి, ఆ తర్వాత వారి హ్యాండీక్రాఫ్ట్స్ కొన్ని ఇవన్నీ కూడా చూసాము. ఇవి పురాతన రోజుల్లో వాడినవట. ఒక స్టోర్‌లో అయితే ప్రత్యేకంగా ఒక గదిలో పెట్టారు. ఆ రోజుల్లో వాడిన బుట్టలు, ఆ రోజుల్లో వాడిన మాస్కులు, చిన్న చిన్న బా బాక్సుల్లాంటివి, గిన్నెలు ఇలాంటివన్నీ కూడా ఒక రూమ్‌లో పెట్టారు. మనం అవన్నీ కూడా చూడొచ్చు. ఇవి సేల్ అంటే కొంతమంది కొంటూ ఉంటారు. కొనేవారి కోసం. లేదంటే మనం సరదాగా చూసేసి వచ్చేసేయొచ్చు. చూడండి ఎలా ఉన్నాయో. ఆ రోజుల నాటి బాక్సులు ఇవన్నీ కూడా. ఈ స్టోర్ కూడా బావుందండి. ఇంచుమించు పురాతన అంటే కొన్ని ఇయర్స్ 100 సంవత్సరాల కిందట వాడిన వస్తువులు కూడా కొన్ని మనకి ఈ స్టోర్‌లో కనిపించాయి. తాళపత్ర గ్రంథాల్లాగా చూడండి అది కూడా ఎలా ఉందో. ఆ పురాతన పుస్తకం అంట అది. ఎప్పుడో ఒక 100 సంవత్సరాల కిందటే పుస్తకంట. ఆ తర్వాత లోకల్‌గా బ్యాగులు ఇవన్నీ కూడా బావుంటాయి. చాలా బావుందండి. భూటాన్‌కి సంబంధించి ఇది కూడా పారోలో షాపింగ్ సెంటర్. నేను చెప్పాను కదా! ఏ సిటీ ఇంతకుముందు మేము 2, 3 సిటీస్‌కి వెళ్ళాం కదా! పునాకావి, తర్వాత థింపూలో గాని, షాపింగ్ ఏరియా అనేది ఒక చోటే ఉంది. అక్కడ ఏంటంటే గడియారపు స్తంభంలాగా ఉండి, ఆ చుట్టూ అంతా కూడా ఈ షాప్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మనము షాపింగ్ చేసుకుంటాం. వెహికల్స్ అన్నీ ఆపడానికి ఒక ప్లేస్ ఉంటుంది. క్రమశిక్షణ వెహికల్స్ ఏమైనా మనం రోడ్ దాటుతుంటే ఆగుతాయి. ఇలా ప్రతీది కూడా క్రమశిక్షణతోటే ఉంటుంది. ఇక పారోలో షాపింగ్ ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణమయ్యాం. ఇప్పుడేంటంటే కంటిన్యూ జర్నీ చేసి మేము సాయంత్రం సమయానికి ఇండియా బోర్డర్‌కి చేరుకుంటాం. ప్రస్తుతం పారో సిటీని వదిలేసామండి. భూటాన్ హిమాలయాల మధ్య ఉన్న ఒక అందమైన దేశం. భూతల స్వర్గం అని కూడా పిలుస్తారు. బౌద్ధ సంస్కృతి, ప్రశాంతమైన వాతావరణం, అంతేకాదు టైగర్స్ నెస్ట్ వంటి పురాతన మఠాలకు కూడా ప్రసిద్ధి. భూటాన్‌లో ముఖ్యంగా మనం చూడాల్సిందేంటంటే థింపూ, పరో, పునాఖా సిటీలు. ఈ సిటీస్‌లో ఏంటంటే చాలా స్పెషల్స్ అనేవి ఉన్నాయి. మనం భూటాన్‌లో ఉండాలి అనంటే రూ. 3,600 మనం చెల్లించాల్సి ఉంటుంది. అయితే విదేశీయులకు వేరు. మన ఇండియన్స్‌కి మాత్రమే. భూటాన్ ప్రజలు బౌద్ధ మతాన్ని పాటిస్తారు. సంప్రదాయ వస్త్రధారణని ఇక్కడ మనం ఎక్కువగా చూస్తాం. పురుషులు వేసుకునేది ఘో అని అంటారు. స్త్రీలు వేసుకునేది కిరాన్ అంటారు. ఇక హిమాలయ పర్వతాలు ఒక పక్కన కనిపిస్తాయి. పచ్చని లోయలు. ఇంకొక మాట చెప్పాలంటే స్వచ్ఛమైన గాలి ఇక్కడి ప్రత్యేకత. ఆహారానికి వచ్చేటప్పటికి చీజ్ ఎక్కువగా తింటారండి. భూటాన్ జాతీయ ఆహారంగా చెప్తారు. ఇక సాంప్రదాయ క్రీడ అయితే విలువిద్య. మొత్తం భూటాన్ అంతా కూడా మనం ఏంటంటే చక్కగా అలా తిరుగుతూ
ఈ నేచర్ అంతా కూడా చూడొచ్చండి. బావుంటుంది. ఎంతసేపు తిరిగినా కూడా ఇంకా తిరగాలనిపిస్తూనే ఉంటుంది. ఈ భూటాన్ ట్రిప్ 6 రోజులు అంటే 6 రాత్రులు, 7 రోజుల ప్రయాణానికి చాలా వరకు 35,000 నుంచి 50,000 రూపాయల లోపు ఖర్చవుతుంది. మాకు ఆల్మోస్ట్ 50 లోపేనండి. ఫ్లైట్ టికెట్స్ గానీ, అక్కడ ఉండడం గానీ అన్నీ కలిపి. మిగతా టూర్స్ వారితో పోల్చి చూసుకుంటే మాకిది చాలా బెస్ట్‌గా కూడా అనిపిచ్చింది. బెస్ట్ టైం ఏంటంటే మార్చి నుండి మే వరకు బెస్ట్ టైం. బావుంటది. అంటే ఎక్కువ చలి ఉండదు. ఎక్కువ ఎండ ఉండదు. వెదర్ సమానంగా ఉంటుంది. మీరు చక్కగా ఈ సమయంలో వెళ్తే మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు భూటాన్‌లో ఉండాలి అని అనుకుంటే మాత్రం హెచ్‌బీటీ నుండి స్వీకరించాల్సిన పేపర్సు, భూటాన్‌కి తీసుకెళ్లాల్సిన పత్రాలు, ట్రెక్కింగ్‌కి అవసరమైన వస్తువులు, భూటాన్‌లో హెచ్‌బీటీ గైడ్‌ని కలవటము, సాంస్కృతిక పర్యటనల కోసం ఒక జాబితా అంటే ఒక లిస్ట్ లాంటిది మీరు రూపొందించుకోవటం, ఇవన్నీ చేసిన తర్వాత మీరు వెళ్ళండి. ఇక భూటాన్‌లో అనుమతి ఉంటేనే దేవాలయాలు, మఠాల్లోకి ప్రవేశించండి. డ్రెసెస్ కూడా చాలా మర్యాదగా ధరించాలి. ఇక్కడ మినీ స్కర్ట్‌లు ఇలాంటివన్నీ కూడా వారు అంతగా ఒప్పుకోరు. అంటే మరి ఎక్కువ ట్రెడిషనల్ డ్రెసెస్‌నే బాగా ఇష్టపడతారు. దేవాలయాల్లోకి ప్రవేశించే ముందు మనం వేసుకున్న షూ గానీ, చెప్పుల్లాంటివి ఏమైనా ఉంటే అవి బయట వదిలేసే మనం వెళ్ళాల్సుంటుంది. ఇక ఆలయాల్లో మీ కెమెరాని నిషేధిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఫోటోస్ తీయకండి. ఇక మతపరమైన ప్రదేశాల లోపల సన్ గ్లాసెస్, టోపీలు వంటివి ధరించకూడదు అని చెప్తారు. ఇక భూటాన్‌లోని బహిరంగ ప్రదేశాలలో ఎక్కడా కూడా ధూమపానం చేయకూడదు. అంతేకాదు మేము హౌసీ కార్డ్స్ లాంటివి ఆడదామని చెప్పి చూస్తే అవి కూడా దొరకలేదంట. అవన్నీ కూడా ఇక్కడ గట్టిగా నిషేధించారని చెప్తారు. అంటే పిల్లలకి ఎంతసేపు కూడా ఒక క్రమశిక్షణ, దేవాలయాలు, ప్రార్థన, పెద్దల్ని గౌరవించటం ఇలాంటివే నేర్పుతారు. మనకి సరిపడా డబ్బును కూడా దగ్గర పెట్టుకోవాలండి. మనం ఒకవేళ ఏదైనా డాలర్స్ లాంటివి పట్టుకెళ్తే మార్చుకోవచ్చు. అయితే మన ఇండియా నుంచే పెడతాం కాబట్టి మన రూపాయలు మనకి సరిపోతాయి. నిర్దేశించిన ప్రదేశాల్లో తప్ప ఎక్కడా చెత్త వేయకూడదు. అక్కడ వ్యక్తుల్ని అలాగే అక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ ఏవైతే కళాఖండాలు ఇటువంటివన్నీ కూడా మనం ఇలా చూపుడు వేలు పెట్టి చూపిస్తూ ఉంటాం కదా! అలా చూపించకూడదు. అది వాళ్ళకి చాలా తప్పు. ఎట్టి పరిస్థితుల్లోనూ చూపించకండి. అది వాళ్ళేంటంటే వాళ్ళని మనం అవమానిస్తున్నట్టుగా ఫీల్ అవుతారు. ఇక భూటాన్‌లోని పిల్లలకి మన దగ్గరున్న స్వీట్స్ గానీ, ఏమైనా ఉన్నా గానీ, బొమ్మల్లాంటివి ఉన్నా గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వద్దు. వాళ్ళు దాన్ని తప్పుగా తీసుకుంటారు. ఇక ఆ తర్వాత కొన్ని ఏంటంటే టూర్ గైడ్స్ ఇచ్చే ఏవైతే సజెషన్స్ ఉంటాయో అవన్నీ కూడా మనం ఖచ్చితంగా పాటించాలి. భూటాన్ సురక్షితమైందే. ఏమి ఇబ్బంది లేదు. మీరు ఎక్కడ ఏది వదిలేసినా అది తిరిగి మళ్ళీ మనకే వస్తుంది. ఏది పోదు. అలా అని మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఇలా చాలా రూల్స్ ఉన్నాయండి. కొంచెం ఇలాంటి రూల్స్ అన్నీ కూడా పాటిస్తూ చక్కగా భూటాన్ దేశాన్ని మీరు చూసి రావచ్చు. అలాగే మేము వెళ్ళిన టూర్స్ వారి వివరాలన్నీ కూడా మీకు అందించాను కాబట్టి మీరు జర్నీ చేయాలనుకుంటే లేడీస్ ఆన్ గో వారిని మీరు సంప్రదించవచ్చు. స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను. ఇలా మబ్బుల మధ్యన అందంగా, ఆహ్లాదభరితంగా ఈ భూటాన్ ప్రయాణం సాగిపోతుందండి. చాలా చాలా బావుంటుంది. అద్భుతంగా ఉంటుంది. పెద్ద పెద్ద మేడలు, షాపింగ్స్, ఆహా! ఊహా! అని నేను చెప్పను గానీ, నేచర్‌ని ఇష్టపడే వారికి అలా ప్రశాంతంగా బోలెడంత పాజిటివ్ వైబ్స్‌ని తెచ్చుకుని రావచ్చు అని అనుకుంటే మాత్రం మీరు ఈ దేశాన్ని తప్పకుండా సందర్శించొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.